Holy mighty God. In the name of Jesus. Holy Spirit, I believe the power. Take control in the name of Jesus. I believe the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. You are going to do this. You should do this. Yes, now there is something now. Amen, amen, amen. Holy Spirit, you are blessed in the name of God. Holy Spirit, Holy mighty God. Holy mighty God. ప్రైజ్ లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు, దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాళ్ళు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనము ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను నేను ఆరాధనలో. దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి, నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడు ఈ గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే.
స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ప్రభు నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము, ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంట నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైత్ నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకొని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ, ఆయన నామానికే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విన్న ఈ యొక్క సాక్ష్యం, ఈ సిస్టర్ గారి పేరు వరదన్నమ్మ గారు. హైదరాబాద్లో హైత్ నగర్లో ఉంటున్నారు. ఒక దినమున ఆదివారము ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలో సాతాను శోధన ద్వారా ఇంటిలో పిల్లల యొక్క గొడవ అరుసుకొని ఒకళ్ళొకళ్ళు పెద్ద పెద్దగా అరుసుకొని బీపీ బాగా పెరిగిపోయి ఒకేసారి అరిసి సులువ తప్పి పడిపోయింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ వచ్చి ఆమె లేపుతుంటే మాట రాకుండా మాట్లాడుతున్న మాట పడిపోయి నంగిగా మాట్లాడుతూ ఎంతో బాధను అనిపించింది. ఆ సమయంలో తన కుమారుడు వెంటనే నాకు కాల్ చేసినాడు.
నేను ఆ సమయంలో హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చుచున్నాను. మార్గ మధ్యంలో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ సమయంలో తన కుమారుడు నాకు ఫోన్ చేసి, అంకుల్, అమ్మ పడిపోయింది, నోటెమ్మటి మాట రావటం లేదు, అరిసి అరిసి పడిపోయింది, త్వరగా ప్రార్థన చేయండి, మాకు భయంగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే కారు సైడ్ ఆపేసి వెంటనే ప్రేయర్ చేయడం ప్రారంభించాను. ప్రేయర్ చేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ యేసు నామమున మాట వచ్చునుగాక అని యేసు నామమున పలకగా అద్భుతంగా దేవుడు అప్పుడే ఆమె నోటిని, ఆగిపోయిన నోటిని వెంటనే తెరిచి చక్కగా మాట్లాడతానికి కృప ఇచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము చాలా గొప్పది. ఎందుకంటే సజీవుడైన దేవుడు కుమార్తె పక్షమున ఉండి దేవుడు గొప్ప కార్యములు చేసినాడు. ప్రార్థించినాను కానీ అద్భుతాలు చేసింది యేసయ్య. యేసయ్య అద్భుతాలు చేయబట్టి ఇప్పుడు మీ మధ్య నిలబడి ఈ సిస్టర్ గారు మీకు సాక్ష్యము తెలియచేస్తున్నారు. చూడండి, పడిపోయిన స్థితి, ఇంకొన్ని చెప్పాలంటే పక్షవాతం స్టేజ్కి వెళ్ళిపోయింది. నోరు పడిపోవటం అంటే పక్షవాతమే. అటువంటి స్థితిలో వెంటనే నాకు కాల్ చేసి ప్రేయర్ చేయగానే యేసయ్య అద్భుతంగా తన నోటిని తెరిచి ఇప్పుడు సజీవ లెక్కలో మన మధ్య సంచరింపచేస్తున్నాడు. ఇంత గొప్ప కార్యము చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకైన సమస్యలు నెడల రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మనతో ఉండేది అన్ని నువ్వు తెలుసుకోవాలా, యథార్థంగా ప్రభులో ఉండాలా. అప్పుడే దేవుడు బలమైన కార్యాలు మన పక్షమున చేయటం ప్రారంభిస్తాడు. పరిస్థితులు తగినట్టుగా నువ్వు మారొద్దు. పరిస్థితి తగినట్టుగా మారితే నువ్వు అబద్ధికుడు అయిపోతావు, సాతాను చేతిలో ఇరుక్కుపోతావు, ఉచ్చులు ఇరుక్కుపోతావు. వాడిని నీకు వదిలిపెట్టాడు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు చెప్తున్నాడు మాట. చూడండి, ఈ వాక్యం చదువుకుందాం. ఏ వాక్యం చదువుకున్నాం మనం ఇంతకీ? మత్తయి సువార్త చదవండి. సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించమని రాయబడినది. 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా
ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏ సాతానా పొమ్ము. మనమైతే ఏం చేస్తాం అమ్మా? సాతాను వచ్చిందనుకో ఫస్ట్ ఏం చేస్తాం? సాతాన పొమ్ము అంటావా? అమ్మా ఎందుకు వచ్చావే? ఎక్కడ దానివి నువ్వు? నేను మీ అమ్మని రా. అమ్మ అమ్మవా రా, మా అన్న ఏం తింటావే నువ్వు? అమ్మ ఏం చేస్తారు? అమ్మ అంటే ఏం తింటావంట. ఒకసారి అంటే మా నాన్న నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ అక్కకంట దెయ్యం పెట్టింది. ఎవరక్కకి? వాళ్ళ అత్తకి దెయ్యం పట్టిందంట. అంటే మేనత్త దెయ్యం పడితే ఏం చేశారంటే అందరూ వచ్చేసి ఎందుకు వచ్చావంటే నేను ఎవరు చెప్పట్లేదంట. నాన్న పోయేపాటికి ఏం సాతానా ఎందుకు వచ్చావన్నాడు. ఎవరక నేను పెసరడు తింటానికి వచ్చాను. పెసరడు తింటాను నువ్వెవరంటే మీ అత్తన అందంట. ఎవరు? మీ అత్తనంటే మా అత్తవా? పెసరడు తింటానికి వచ్చావా? ఎందుకు అబద్ధం వాడతావే? అబద్ధకు రాలనగలే ఊరి ఎట్ట గుర్తుపట్టేవరా ఆట. అది మనమైతే ఏం చేస్తాం? మా అత్త వచ్చింది, మా అన్న వచ్చాడు, పెసరడు తెచ్చి పెడతాం. పెసరడు తెచ్చి పోయిద్దా? పెసరడు దేవుని శక్తి ఉంది ఏమన్నా అమ్మా? కొంతమంది పొలావ్ కోసం వచ్చాను, పొలావ్ పెడతా పోయిద్దా? కొంతమంది మేకలు కట్ చేస్తే పోయిద్ది, మేకలు కూడా కట్ చేసి పోయిద్దా అమ్మా? పోయిద్దా? మా అన్న పెద్దానికి దెయ్యం పట్టింది. ఎక్కడ? హైదరాబాద్ హాస్టల్లో దెయ్యం పట్టేపాటికి ఆ విషయము ఆ హాస్టల్ వార్డెన్ తెలిసింది. ఆయన ఏం చేశాడు? అడావుడిగా ఓమ్మో ఎట్లా వీళ్ళు దెయ్యం పడి చచ్చిపోతే మొత్తం నా మీద కేసు ఇది అసలుకే అబ్బాయి అసలుకే అధికారికి అల్లుడవుతాడు, మాకు అసలు ఆయన డబ్బులు ఇచ్చేది ఆయన శాంక్షన్ చేయకపోతే డబ్బులు రావు మనకి, కనుక మా మావయ్య ఆ స్టేజ్లో ఉన్నాడు అప్పుడు. కనుక అని చెప్పి భయపడి ఏం చేశాడంటే అర్జెంటుగా రెండు మేకలు తీసుకొచ్చి కట్ చేసి ఆ తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు దేశా? ఈయనకి గుండు చేసి, ఎవరికి? మా అన్నకి గుండు చేసి ఆ బొచ్చు ఏంది ఆ తలకాయలు తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ కింద గుంట తీసి పెడుతున్నాడు. ఏడా అంటే అర్థమైంది వాడు ఉద్దేశం ఏంది? ఈ దెయ్యం పట్టింది ఆ జుట్టు తీసుకెళ్ళిపోయి రైల్వే ట్రాక్ కింద పెడితే ఆ దెయ్యం రైలు ఎక్కి ఏం తీసుకెళ్ళిపోయింది? ఆ బొచ్చును, ఆ తర్వాత ఆ తలకాయలు తీసుకొని రైలు వెళ్ళిపోయిందంట. ఎవడో చెప్పాడంట, ఆడ పని చేశాడు పోలా. ఆ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చింది, 2 రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ డేట్ నడుతున్నాడు. మళ్ళా అందరూ గాయకులు తిరుగుతున్నాడు. ఈ విషయము నాన్నకు తెలిసింది. ఆయన గుంటూరులో ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అప్పుడు మేము తినేదంటే 8 గంటల జర్నీ పట్టేది. అప్పుడు 9 గంటలు పట్టేది ఇక్కడికి రావాలి, హైదరాబాద్ రావాలంటే. అప్పుడు సింగిల్ రోడ్డు అనమాట, పెద్ద రోడ్లు కాదు. సింగిల్ రోడ్డు రావాలంటే 8 గంటలు 9 గంటలు జర్నీ పట్టేది. ఆ సమయంలో ఆయన అక్కడి నుంచి రావాలంటే చాలా కష్టం. ఇకేం చేశాడంటే అక్కడే కూర్చొని ప్రార్థన చేయగా ఈ దెయ్యం అక్కడికి పోయింది. ఆడికి ఒకేమన్నా రావే ఎక్కడికి అన్నాడు. దేవుని మా అన్నకు పట్టింది. వెంటనే ఇంటికి రాగానే ఎందుకు పెట్టామంటే మీ కొడుకు బాగున్నా, నాకు నచ్చాడు పెట్టాను. ఇప్పుడు కానీ వాడిని వదలకపోతే నేను పాతాళంలో తొక్కేస్తాను కానీ దెబ్బ కుదిరేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇట్లాగే దేవుడు చిన్న తప్పు చేసినట్టయితే మన బ్రతుకు అట్లాగే అయిపోయేది. కానీ ఆయన చిన్న తప్పు కూడా చేయలా. చిన్న విషయంలో రాజీ పడలా. చిన్న విషయాల్లో సాతానికి కూడా చోటు ఇవ్వలేదు. మనం పెద్ద పెద్ద విషయాలకే చోటిస్తాం. ఇంకెక్కడ మన కుటుంబాలు బాగుపడతాయి, ఇంకెక్కడ మన జీవితాలు ఆస్వాదకరంగా ఉంటాయి, ఇంకెక్కడ దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేర్చేది, ఎప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేది. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా సాతానికి చోటు ఇవ్వద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యేసయ్య అన్ని మనకు ముందుగానే ఆత్మీయ ఎట్ట ఎదగాల, విశ్వాస ఎట్ట బతకాల, సేవకుడు ఎట్లా బతకాల, పరిశుద్ధులు ఎట్లా బతకాల, ఇవన్నీ దేవుడు మన ముందు చేసి చూపించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం ఆ విధంగా దేవుడు చెప్పిన మార్గం నడిస్తేనే నువ్వు పరలోకానికి వెళతావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. దేవునిలాగా మనం కూడా దేవుళ్ళమే కదా. అవునరా బాబు, దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవతలం, మన దేవుళ్ళు, ఆయన దేవుళ్ళకే దేవుని స్తుతి కలుగునుగాక. ఇప్పుడు నువ్వెవరివి? దేవుడివి.
ఆదాము దేవుడా కాదా అమ్మా? ఆదాము తలుసుకుంటే ఇంకో సృష్టి అయిపోద్ది. ఆదాము వచ్చి అయ్యా నాకు ఏదేం తోట నచ్చలేదు, నేను ఇంకో ఏదైనా తోట చేసుకుంటాను నాకు దేవుడు ఏమనేవాడు? చేసుకో ఆదాము, నీకు ఇచ్చాచి భూమిని అనేవాడు. ఆయన అంటే ఇంకో ఏదైనా తోట అయిపోయేది. అంత అధికారం అంటే అర్థం ఏంటి? ఆదామును దేవుడు ఆయన కంటే కొంచెం తక్కువగా చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. అంటే ఎంత మహిమ ప్రభావాలను అనుగ్రహించి కొంచెము తక్కువనిగా చేశాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు దేవుడు. అంటే మనం ఏవైనా చేయగలం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ని ఆదామును దేవుడితో దేవుడిలాగా చేశాడు. ఇప్పుడు మనము కడపటి ఆదాము ద్వారా అదే పరిశుద్ధత నడిస్తే నీవు కూడా దేవుడివే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వు దేవుడివే అని చెప్పేసి దేవుడి మీద తిరగబాటు చేసావు అనుకో, అంతాడు మళ్ళా. రాజే చక్రవర్తి కింద రాజులు ఎవరు? తక్కువే కదా. నీ దేశానికి నువ్వు రాజువి, కానీ చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్రవర్తి నీకు రాజు. అందుకే చక్రవర్తి అనగల అందరు రాజులు అందరి పైన ఉండేవాడు చక్రవర్తి. కింద రాజు తన రాజ్యంలో వెళ్ళిపోవచ్చు, తన రాజ్యంలో ఏదైతే జరగవచ్చు, ఏ మాట చెప్తే చేయొచ్చు, ఆయన ఏది పలికితే జరగవచ్చు. కానీ చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు చక్రవర్తి చెప్పింది రాజు చెయ్యాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీవు కూడా అంతే. సాతాను పొమ్మంటే పోయిద్ది, రమ్మంటే వచ్చింది. కూర్చోమంటే కూర్చుంటుంది, రోగం పొమ్మంటే పోయిద్ది, బలహీనత రమ్మంటే వచ్చింది. నువ్వేది చెప్తే, ఎందుకంటే నీకు నీవే రాజువి. దేవునికి స్తుతి కలుగునగాక. పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి. కానీ మనందరికీ చక్రవర్తి ఉన్నాడు. ఆయన కింద మనం దాసులం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రాజరికం పక్కన పెట్టి ఏం చేయాలా? దాసులాగా ఉండాలా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజులాగా ఉండాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. రాజులు ఎట్లా ఉంటారు? ఏ ఉన్నా లేకపోయినా రాజు రాజే. రాజుకి రాజ్యం పోయిందనుకో, వాడు పారిపోయి ఎక్కడో చోట కొండల్లో గృహంలో నివసిస్తున్నాడు అనుకో, అక్కడ ఎట్లుంటాడు? రాజులాగా ఉంటాడు, బిచ్చగాళ్ళలాగా ఉంటాడా? రాజులాగా ఉంటాడు. అక్కడ ఆకలి అవుతున్నా కానీ ఎట్లుంటాడు? అంత పొరలో ఏ విధంగా బిహేవ్ చేసాడు అట్టగే బిహేవ్ చేస్తాడు. ఏమాత్రం కొద్దిగా కూడా తగ్గడు. రాజు టీవీ అయ్యా పనులు చేయా. అక్కడ కొంతమంది విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు. రాజుతో పాటు కొంతమంది, ఇప్పుడు దావీదు మహారాజు ఏమట తన కొడుకు వెంటబడుతుంటే రాజ్యాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు ఆయనతో పాటు కొంతమంది విశ్వాస పాత్రలు కూడా రాజు ఏమటి వచ్చారు. వారు అన్నం తీసుకొచ్చి దావీదుకి ఎత్తుంటే దావీదు వెళ్ళి తిన్నాడు. వెళ్ళి తిండి ఏం చేస్తాడు? ఆడబెట్టు, రాజ్యంలో అయితే ఇవ్వలేదు, ఆడబెట్టు అంటాడు. ఎందుకంటే రాజు చెట్టు కింద ఉన్న రాజే, అంతఃపురంలో ఉన్న రాజే. ఎందుకంటే నీకు ఆ అధికారం ఉంది కాబట్టి. రాజ్యం లేకపోయినా నువ్వు రాజువే, రాజ్యమును నువ్వు రాజువే. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు మనం రాజ్యం ఉందా లేదా? ప్రస్తుతానికి ఇక్కడ లేదు మనకు రాజ్యం. మన రాజ్యం ఏడా? మనం ఎక్కడున్నా? ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. దేవుని స్తుతి కలుగు. అక్కడ ఆయనను రాజువే. దేవుని స్తుతి కలుగునగా. ఎక్కడ ఉన్నాను? మన రాజులే. అరణ్యంలో ఉన్న రాజే, అంతఃపురంలో వెళ్ళిన రాజే. ఆ టీవీ మాత్రం తగ్గదు. అందుకే ఏం చేయాలా? అందుకే మన మొఖాలు చూడండి, డబ్బులు ఎవడు ఇడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేస్తారు? మన మొఖాలు చూస్తే అనుకుంటారు, పొరపాటు నేను అడిగాను అనుకమ్మా డబ్బులు ఎవరంటే, నీకు లేకపోవటం ఏందయ్యా, నువ్వే మాకు ఇస్తట్టున్నావు. ఎవడు నేనే వాడికి ఇస్తట్టున్నా అంట. అంటే మొహంలో ఆ టీవీ అట్లా పెడతాడు. ఏం చేస్తాం మరి? రాజులం కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. రాజులు ఎట్లా ఉంటారమ్మా? టీవీగా ఉంటారు. ఆ రాజు టీవీ ఎక్కడో పోది కంతే. ఏ ఉన్నా లేకపోయినాను టీవీ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది దేవుడిచ్చిన కృప. చాలా మంది దగ్గర డబ్బులు ఎవరు నమ్మరు. కొంతమంది దగ్గర అడిగాము కానీ ఎక్కడున్నాయా లేవయ్యన్నా కానీ నీ దగ్గర లేకపోవడం, నీ దగ్గర లేకపోతే ప్రపంచం డబ్బులు లేవంటారు. ఎవరి దగ్గర లేకపోతే? మన దగ్గర లేకపోతే ప్రపంచంలో డబ్బులు లేవంట. దేవుని స్తుతి కలుగునగాక. ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో, ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో, ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో లేకపోతే పైపులకో
లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక.